ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం మనం ఒక తిలకాన్ని తయారు చేసుకుందాం. ఈ తిలకాన్ని ధరించినట్లయితే కనుక 24 గంటల్లోనే మనకి ఈ ప్రభావం కనిపిస్తుంది. అంటే 24 గంటల్లోనే ధనానికి సంబంధించినంత వరకు ధనం ప్రవాహంగా వస్తుంది. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇది చిన్న తాంత్రిక ఉపాయం. దీంట్లో మంత్రం కూడా ఉంటుంది. మనం సహజంగా శుక్రవారం నాడు అందరం కూడా అమ్మవారు పూజ చేస్తూ ఉంటాం. లక్ష్మీ అమ్మవారు చేస్తుంటాం, కొంతమంది దుర్గా అమ్మవారి పూజ చేస్తుంటారు, లలిత పూజ చేస్తుంటారు, అమ్మవారిని పూజ చేస్తుంటాం. సహజంగా శుక్రవారం లక్ష్మీదేవికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. ధనానికి సంబంధించినంత వరకు మనకి ఉన్న సమస్యలు తొలగిపోవడానికి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. ఎవరైనా సరే వారి జాతకంలో ధనానికి సంబంధించినంత వరకు శుక్రుడు అనుకూలంగా లేకపోతే వారికి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సహజంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమనంటే ఎవరైనా బాగా అభివృద్ధి చెందినవారు ఎవరైనా సరే స్నేహితుల్లో ఉన్నప్పుడు స్నేహితుల్లో కూడా వీడికి ఏదో శుక్రదశ పట్టిందిరా అంటూ ఉంటారు. సహజంగా ఏంటంటే మనం లావిష్నెస్ని, డబ్బు సంపాదన ఇబ్బడిముడిగా రావడాన్ని మనం శుక్రుడితో పోల్చుతుంటాం. గ్రహాల్లో ఉన్న శుక్ర భగవానుడితో పోల్చుతూ ఉంటాం. ఈరోజు మనం ఈ చిన్న తాంత్రిక ఉపాయం మన జీవితంలో అద్భుతమైన ప్రభావాన్ని, అద్భుతమైన ధన సమస్యల నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి ఉపాయాలని మనసా వాచ కర్మేణ మనకి అనుకూలతగా ఉంటుంది, మనం చేస్తే మనకు ఫలితం వస్తుందని భావావేశంతో చేయాలి. చేద్దాములే ఏదో చెప్పారు కదా చేస్తే ఎలాంటి ఫలితాలు రావు. ఎందుకంటే మనలోని ఆ అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. ప్రాకృతికమైన శక్తి మనం పరాదేవత అంటూ ఉంటాం. అంటే యూనివర్స్లో ఉన్న శక్తి మనకి ఒక పదార్థం ద్వారానో వస్తువు ద్వారానో మనం తీసుకుంటూ ఉంటాం. దాన్ని సాధన అంటాం. ఇవి చిన్న చిన్నవన్నీ ఎలా ఉంటాయంటే ఆ సెకండ్లో మనకి లింక్ అవ్వచ్చు, మన అదృష్టం మారవచ్చు. ఇవి ఎవరికి పని అవ్వవో చెప్తాను. అంటే కొంతమంది చేస్తున్న పనులు కాని వారు ఎవరు ఉంటారంటే మానసికంగా ఎదుటివారిని హింసించేవారికి, మానసికంగా ఎదుటివారిని ఎప్పుడు వారిని ద్వేషించేవారికి, దేవుడి పట్ల కానీ అంటే భయంతోనో భగవంతుని పట్టుకున్నామనుకోవడమో లేకపోతే భగవంతుడు పూజలు చేశామని ప్రచారం చేసుకుంటూ ఉండేవారికి ఇలాంటి ఉపాయాలు త్వరగా ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే వారు రియలైజ్ అయితే తప్ప ఫలితాలు రావు. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను అన్ని పూజలు చేశాను, నాకు కలిసి రావడం లేదు. ఈ అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే వారు చేశామనే ప్రచార ప్రాపగండాలో ఉండేవారికి ఏదైనా సరే సాధనలో రాదు. ఎందుకంటే వారికి సమస్య కంటే కూడా ప్రచారం చాలా అవసరం కాబట్టి మనస్ఫూర్తిగా మీకు చెప్పేది ఏంటంటే మీరు ఇలాంటివి ఏది చేసినా ప్రచార ఆర్భాటాలకు పోకుండా భగవంతుణ్ణి ఉపాయాలను చేస్తున్నప్పుడు మీలో పెట్టుకోండి. సాధన అయిన తర్వాత, కలిసి వచ్చిన తర్వాత 10 మందికి చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కానీ ఏమీ చేయకుండానే మనం ఈ ప్రాపగండాలో ఉంటే మాత్రం ఎవరికీ ఫలితాలు రావు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రకృతి మనకి ఎంత మనం పట్టుకోగలుగుతామో అంత శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఈ విషయాన్ని చెప్పుకోవే ముందు చాలామంది మిత్రులు మెయిల్స్లో, కామెంట్స్లో మీ పాత వీడియోలు కానీ మీ వీడియో నోటిఫికేషన్స్ రావడం లేదండి అని చాలామంది అడగడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో ఎక్కువ నోటిఫికేషన్ రావడం లేదు, వీడియో నోటిఫికేషన్ రావడం అడుగుతున్నారు. మరి టెక్నికల్ ఎర్రర్ ఏమో తెలియదు. లేదంటే మీరు ఎవరైనా సరే నా వీడియోలు చూసేవారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వాట్సాప్లో చూసేవారికి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా తెలియడం లేదు. మీకు కింద వీడియో నా ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ అని ఉన్న
డిస్క్రిప్షన్ కింద ఎర్రటి సబ్స్క్రైబ్ అంటే మామూలు సబ్స్క్రైబ్ చేసుకోమని బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్డ్ అని చేస్తే సబ్స్క్రైబ్ అంటే నొక్కంగానే సబ్స్క్రైబ్డ్ అవుతుంది. అది ఎర్రగా ఉన్న బటన్ కలర్ మారుతుంది. తర్వాత పక్కనే అది ఓపెన్ చేయగానే గంట సింబల్ వస్తుంది. అక్కడ మీరు గంట సింబల్ పైన ఉన్న దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుంది. ఎక్కువ వాట్సాప్లో చూస్తున్న వారు పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా సరే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఉపాయం తెలుసుకుందాం. చాలా తేలికైంది, అద్భుతమైన ఉపాయం. శుక్రగ్రహం మనకి లగ్జరీ లైఫ్ని ఇస్తుంది, అధిక ధనం రావడానికి కూడా కారణమవుతుంది. అలాగే మన జాతకంలో శుక్రగ్రహం యొక్క బలం కనుక బాగా ఉంటే ధనానికి, లగ్జరీ లైఫ్కి ఎటువంటి లోటు ఉండదు. సంసార జీవితంలో కూడా ఎటువంటి లోటు ఉండదు. వారు ఎవరైనా సరే సుఖ సంతోషాలతో ఉంటారు. చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి, లాభాలు వస్తాయి. ఎక్కడ డబ్బులు పెట్టినా వస్తాయి. ఈ ఉపాయాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కూడా చేసుకోవచ్చు. చాలా గుర్తుంచుకోండి. కొంతమంది షేర్ మార్కెట్లో బాగా లాస్ అయిపోయి ఉంటారు. పెట్టుబడి పెట్టగలరు కానీ లాస్ అవుతూ ఉంటారు. వారు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. ధనానికి సంబంధించిన సమస్యలతోనూ, వ్యాపార నష్టాల్లోనూ, అలాగే కొన్ని షాపులు పెట్టాము, పెట్టుబడి పెట్టాము, మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్నాము, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాము, లాస్ వచ్చింది, వారు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. భూ సంబంధిత వ్యాపారాలు ఉన్నవారు కూడా చేయవచ్చు. లాస్ వస్తుందన్న ప్రతి వారు చేయవచ్చు. శుక్రగ్రహం మన జాతకంలో బలాన్ని పెంచుకోవడానికి ఈ తాంత్రిక ఉపాయం. మీరు ఈ బలంగా ఉండడానికి, ధన సమస్యల నుంచి బయటపడడానికి, వ్యాపారంలో లాసులు తగ్గించుకోవడానికి, అంతకుముందు మీరు ఏదైనా ఉపాయం చేస్తూ ఉన్న దానితో పాటు ఈ ఉపాయాన్ని కూడా చేసుకోవచ్చు. మిగతా ఉపాయాలతో పాటు కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది చేయటం వల్ల మీకు ఖచ్చితంగా 24 గంటల్లోనే మార్పు కనిపిస్తుంది. ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే 8 యాలకులు కావాలి. 8 యాలకులు, అలాగే కర్పూరం, పచ్చ కర్పూరమైన, ముద్ద కర్పూరమైన, బిళ్ళలైనా పర్వాలేదు. చూపిస్తాను మీకు నేను. ఆరు, 7, 8 కర్పూరం బిళ్ళలు కావాలి. కర్పూరం సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా చూస్తాము. అలాగే శుక్రగ్రహ స్వరూపం అంటే శుక్రదేవుడికి కూడా చూస్తుంటాం. అలాగే ఎలాచి అమ్మవారు సాక్షాత్గా చూస్తుంటాం. ఈ 2 కావాలి. ఇది మీరు ఏ రోజు చేయాలి, ఎలా చేయాలని అనుమానం వస్తుంది మనకి. మనం ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే, ఇది రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, ఇలాంటి పంచలోహాలతో చేసింది కానీ, బ్రాంజ్తో చేసింది కానీ కావాలి. కానీ దీని పొరపాటున మట్టి దాంట్లో కానీ, స్టీల్ దాంట్లో కానీ చేయకూడదు. ఎందుకంటే మీకు వెండిదైనా పర్వాలేదు, హారతి ఇచ్చుకునేదైనా ఎండి ప్లేట్ అయినా పర్వాలేదు, దాంట్లో చేసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల లోపు మాత్రమే చేయాలి. ఉదయం 4 గంటల నుంచి 9 గంటల లోపు మాత్రమే చేయాలి. చక్కగా స్నానం చేసి మీరు మీ పూజా మందిరంలో కానీ, మీ హాల్లో కానీ ఉత్తరం వైపు ముఖం పెట్టి ఈ ఉపాయాన్ని చేయాలి. అలాగే ఆడవారికి ఇంట్లో ఎవరికైనా సరే నెలసరి ఉంటే ఉపాయం చేయవద్దు. ఎవరన్నా మరణించి ఉంటే ఈ ఉపాయం చేయవద్దు. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహార నియమావళి లేవు. అలాగే మేము గర్భిణీ స్త్రీల వంటి మేము చేయొచ్చా అని అడిగేవారు ఉంటారు. 5 నెలల లోపు ఉంటే చేయండి, 5 నెలలు దాటితే చేయవద్దు ఆడవారు. ఇది మగవారు అంటే ఎవరైనా చేయవచ్చు, పిల్లలైనా చేయవచ్చు. ఇది ఎవరికి వారు చేసుకుని ధరించాల్సిన బొట్టు అన్నమాట. అంతేగాని ఎవరో చేసి ఇచ్చిన దాన్ని ధరిస్తే ఫలితం రాదు. ఎవరికి వారు ఇది చేసుకోవాలి. ఎవరికి వారు, ఏ వ్యాపారం చేసేవారైనా సరే, మా పిల్లల కోసం మేము చేయొచ్చా అని అడిగేవారు కొంతమంది ఉంటారు. ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలి. ఈ ఉపాయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఏంటంటే ప్లేట్, వెండి ప్లేట్ కానీ, కాపర్ ప్లేట్ కానీ, లేకపోతే పంచలోహాలు కానీ, ఇత్తడిదైనా పర్వాలేదు, ఇలా హారతి ఇచ్చుకున్నదైనా పర్వాలేదు. మీరు చక్కగా కర్పూరం పెట్టండి. ఈ కర్పూరం పెట్టిన తర్వాత మీకు మంత్రం చెప్తాను, అమ్మవారి మంత్రాన్ని. చాలా తేలికైన మంత్రం. ఇది గురు ఉపదేశంతో పని లేదు. చూస్తున్నారు కదా,
ఓం శ్రీం శ్రీయై నమః. ఈ మంత్రాన్ని అనుకుంటూ మీరు ఈ పూజ చేసుకోవాలి. మీరు ఈ మంత్రం అనుకుంటూ ఇప్పుడు మనం కర్పూరం పెట్టాం, మీకు చూపించడానికి చెప్తున్నాను. ఇలా కర్పూరం పైన ఈ మంత్రం అనుకుంటూ ఓం శ్రీం శ్రీయై నమః, ఇది అమ్మవారి మంత్రం. ఇలా కర్పూరం పైన యాలకి పెట్టాలి. ఇలా మీరు మనసులో అనుకుంటూ ఇలా యాలకులు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 8 యాలకులు పెడుతున్నప్పుడు కూడా అనుకోండి అలాగే. తర్వాత మీరు ఈ కర్పూరాన్ని మీరు ఈ మంత్రజపం అనుకుంటూ పెట్టాం కదా, తర్వాత కర్పూరాన్ని వెలిగించాలి. కర్పూరం యాలకులు వెలుగుతున్నంత వరకు కూడా, అంటే ఎంతసేపు అయితే వెలుగుతూ ఉంటాయో అంతసేపు కూడా మీరు ఈ మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి. వెలిగి ఆరిపోయిన తర్వాత మీరు ఇక్కడ మసి వస్తుంది. నేను ఒక్కటి చూపిస్తాను మీకు నేను ప్రాక్టికల్గా, ఎందుకంటే 8 పెడితే చాలా టైం పడుతుంది కాబట్టి ఒక్కటి చూపిస్తాను. ఈ ఒక్కటి ఎలా ఎంత టైం పడుతుందో మనకు అర్థమైపోతుంది. ఈ వెలుగుతున్నంతసేపు కూడా అమ్మవారి మంత్రాన్ని మనసులో అనుకోండి. ఓం శ్రీం శ్రీయై నమః అని. గాలి ఈ కర్పూరం వెలిగిస్తున్నాను నేను. ఈ కర్పూరం మీద పెట్టి వెలిగించండి. కొంచెం పెద్ద బిల్ల అయితే పర్వాలేదు, ఎందుకంటే ఒక్క నిమిషం. ఎందుకంటే అది కింద పడిపోవడం జరిగింది. చూస్తున్నారు కదా, కర్పూరం మీద పెట్టి ఎలాచీని వెలిగించి మనసులో అనుకోండి. మీరు ముందు సెట్ చేసుకోండి, ఎందుకంటే మనకి వీడియోలో చూస్తున్నాం కాబట్టి టైం అనేది కొంచెం డిలే అవుతుంది. ఓం శ్రీం శ్రీయై నమః అనుకోండి. ఇలా 8 కర్పూరాలు పెట్టి 8 ఎలాచీలని కాల్చండి, యాలకుల్ని కాల్చండి. కాల్చిన తర్వాత ఈ కాల్చిన మసి వస్తుంది. మీకు ఆ మసి చూపించడం కోసమే నేను నా ప్రయత్నం అంతా. ఇది మసి రావడం కోసం మీరు చూడండి. నేను ఎందుకంటే అన్నీ పెట్టి ఒకే దగ్గర పెట్టి కాల్చేమో చక్కగా వస్తుంది. ఒక్కదాని మీద పెట్టాను కాబట్టి ఎలాచి పక్కకు ఒరిగింది. 8 పక్క పక్కనే పెట్టుకుంటూ మొత్తం ఒకేసారి కాల్చామనుకోండి, చక్కగా మనకి ఈ బూడిద వస్తుంది. ఇలా చేసిన తర్వాత మీరు ఈ మసి మొత్తం, అంటే కర్పూరం ఆరిపోయి చక్కగా ఈ మసిని మనం ఒక డబ్బాలో తీసుకోవాలి. ఇలా కర్పూరం డబ్బా ఉందనుకో, ప్లాస్టిక్ డబ్బాలో తీసుకోవాలి. ఆరిన తర్వాత తీసుకొని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీరు బొట్టుగా ఈ తిలకాన్ని ధరించాలి ప్రతిరోజు కూడా. ఇది ఒక శుక్రవారం చేసుకోండి. మళ్ళీ ఈ బొట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మళ్ళీ శుక్రవారం నాడు ఇదే విధంగా మీరు చేసుకోండి. ఇది ఎందుకు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, ఎంత టైం పడుతుంది. అది ఎక్కువ పెట్టామనుకోండి ఒకేసారి మొత్తం కూడా అయిపోతాయి. కానీ ఒక్కటే పెట్టడం వల్ల మనకి కొంచెం, అంటే ఆ పదార్థం ఒక దగ్గర నిలబడలేదు. ఒకవేళ మీకు ఈ యాలకులు కాలేదండి మాకు, అప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ ఒక 8 కర్పూరం బిళ్ళలు వేయండి. దాని మీద కర్పూరం బిళ్ళలు వేసి కర్పూరం ఆవిరైపోతుంది. మీకు మిగిలేది ఓన్లీ యాలకుల యొక్క పౌడర్ మాత్రమే మిగులుతుంది. ఇది గుర్తుంచుకోండి. చాలా తక్కువ వస్తుంది, ఎక్కువేమి రాదు. మీరు వేరే బొట్టు పెట్టుకుంటామండి, ఆ బొట్టుతో పాటు పెట్టుకోవచ్చా అని మీరు అడగవచ్చు. చూడండి, ఎందుకంటే మొత్తం 8 పెట్టామనుకోని ప్రాబ్లం లేదు, ఇలా పౌడర్గా మారిపోతుంది. దగ్గరగా చూపిస్తే మీకు నేను, వేడివేడిగా ఉంది, గింజలు కూడా ఉంటాయి. ఇదిగోండి, కనిపిస్తుందా మసి? ఇదిగోండి, అంతే లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ గింజలు కూడా దీంట్లో ఉంటాయి. మీకు చూపిస్తున్నాను, నలిగిపోతాయి. చూడండి, ఇది ప్రాక్టికల్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఈ బొట్టు పెట్టుకుంటూ మార్కెట్లో కానీ వ్యాపారంలో కానీ దేంట్లో అయినా సరే మీరు శుక్రుడి యొక్క బలం పెరిగి మీరు అదృష్టవంతులు అవుతారు.
ఇది ప్రాక్టికల్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చక్కని వాసన కూడా వస్తుంది. తిలకం అద్భుతంగా ఉంటుంది. 24 గంటల్లోనే మనకి దీని ప్రభావం అనేది మన మీద ఉంటుంది. ప్రతిరోజు కూడా పెట్టుకోండి. జాతకంలో శుక్రుడు బలం పెరుగుతుంది, అమ్మవారి యొక్క బలం పెరుగుతుంది. ఖచ్చితంగా మనకి అద్భుతాలు జరుగుతాయి. ఒకే రోజు రావాలి, రెండో రోజు రావాలి, ప్రతిరోజు ప్రయత్నం చేయండి. కాలక్రమేణా మంచి మార్పులు వస్తాయి. మిగతా ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయం చేయవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ తిలకం అయిపోయిన తర్వాత, అంటే ఈరోజు తయారు చేసుకున్నాం, ఈ వారంలో అయిపోయింది, మళ్ళీ తయారు చేసుకోండి. మళ్ళీ శుక్రవారం నాడు ఇది ఏ రోజు చేసినా శుక్రవారం మాత్రమే చేయాలి. ఓకే మిత్రులారా, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే మాత్రం ఉపాయాన్ని చేయటం మానేయండి. ఎందుకంటే మీకు అర్థమైన ఉపాయాలు మాత్రమే చేయండి. సబ్స్టిట్యూట్ మాత్రం ఆలోచించమాకండి. ఎందుకంటే ఆ పదార్థానికి ఉన్న శక్తి, ఆ టైం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.